ఇవాళ ఢిల్లీ వెళ్తారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో జరిగే సిఐఐ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే అవకాశం ఉంది. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో అభినందనలు తెలిపి పలు రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించనున్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది. నవంబర్ నెల నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. యూనిట్కు 13 పైసల చొప్పున తగ్గిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఆందోళనలు జరగనున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 71 రోజుల పాటు జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మిథున్ రెడ్డికి వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ఏపీ పీహెచ్సీలో పనిచేసే వైద్యులు ఆందోళన బాట పట్టనున్నారు. ఇవాటి నుంచి విధులు బహిష్కరించి పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్లు పెంచాలని డిమాండ్ చేయనున్నారు. వైద్యులను ఆందోళన విరమించాలని కోరుతోంది ప్రభుత్వం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్సీలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి కాలేదు. ఇవాళ మరోసారి అసెంబ్లీకి పలువురు సభ్యులు రానున్నారు. స్టేట్మెంట్కు సంబంధించిన రికార్డులపై సంతకాలు చేయనున్నారు. తన వెనక ఏ జాతీయ పార్టీ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. కొందరిలో స్వార్థం మొదలైందని, వాళ్ల స్వార్థంతో కోట్ల మంది బాధపడకూడదన్నారు కవిత. తనను పార్టీ వద్దనుకుంది కాబట్టే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారన్నారు. తన రాజీనామాను మండలి చైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తెలియడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలో రాష్ట్ర హక్కులపై రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి వినియోగదారుల సంఘాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సాగునీటి సంఘాలతో చెరువులు, కాలువలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పోలీసులు, అబ్కారీ అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలను సోదా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదు మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. అంతకన్నా ఎక్కువ మొత్తం ఉండి సరైన పత్రాలు లేకపోతే ఆ డబ్బులను పోలీసులు సీజ్ చేస్తారని తెలిపారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగడంతో నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. నంది వాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు అభయం ఇచ్చారు. అకాల వర్షంతో ఆలయ పురవీధుల్లో జరగాల్సిన గ్రామోత్సవం నిలిపివేసి ఆలయ ప్రాకారంలోనే ఉత్సవం నిర్వహించారు అధికారులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గజవాహనంపై కాళరాత్రి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో 7వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో సూర్యప్రభ వాహనం జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరగనుంది. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కింది. 63 అడుగుల ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేశారు. లయబద్ధంగా 1354 మంది మహిళలతో ఆడిన బతుకమ్మ మరో గిన్నెస్ రికార్డు నెలకొల్పింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మై హోమ్ అంకురాలో సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మహిళలు, చిన్నారులు చేసిన డాన్సులు ఆకట్టుకున్నాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా మై హోమ్ అంకురలో పండుగ వాతావరణం నెలకొంది. కూకట్పల్లి వివేకానంద నగర కాలనీలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. యశోద ఆసుపత్రి వైద్యులు వడ్డేపల్లి చేతన్ రావు స్వయంగా పూలను తెచ్చి 8 అడుగుల బతుకమ్మను పేర్చారు. 18 ఏళ్లుగా ఇలా బతుకమ్మను పేరుస్తున్నట్టుగా చెప్పారు నిర్వాహకులు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు పాడి ఆడారు మహిళలు.
దసరా ఉత్సవాల వీధి నిర్మాణ కోసం విజయవాడ వచ్చిన ఎస్ఐ వడ్డాది శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందాడు. ఎస్ఐ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఎస్ఐ శ్రీనివాసరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో వడ్డాది శ్రీనివాసరావు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది ట్రావెన్కోర్. ఇకపై ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే ప్రసాదం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ తెచ్చిన ట్రావెన్కోర్ 1252 ఆలయాల ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. రేపు అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలను తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. కరూర్ తొక్కిస్లాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే జిల్లా సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వేలూరులో టీవీకే డీఎంకే మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విజయ్ను అరెస్ట్ చేయాలంటూ అధికార పార్టీ పోస్టర్లు వేయడంతో చింపబోయిన టీవీకే క్యాడర్తో ఘర్షణ పడ్డాయి డీఎంకే శ్రేణులు. ఇవాళ బీహార్ తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండడంతో ఇవాళ తుది జాబితా ప్రకటించనుంది ఎన్నికల సంఘం. బీహార్లో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఢిల్లీలో సమావేశమైన సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లో 80 స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. మరోవైపు అధిక సీట్ల కోసం మిత్రపక్షం ఆర్జేడీ ఒత్తిడి చేస్తోంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ హీరో క్రికెటర్ నంబూరి తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ బాలాదేవి అభిమానులు స్వాగతం పలికారు. తనను ప్రోత్సహిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు తిలక్ వర్మ. ఇవాల్టి నుంచి మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. ఇవాళ భారత్ శ్రీలంక మధ్య మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3 గువాహటీలో జరగనుంది. ఇప్పటికే భారత్ జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. పట్టపగ్గాలు లేకుండా బంగారం దూసుకుపోతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 920 రూపాయలు పెరిగి 1,16,400కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 1,06,700 రూపాయలుగా ఉంది. వెండి ధర రికార్డు స్థాయికి చేరింది. ఒక్కరోజే వెండి కేజీ ధర 1000 రూపాయలు పెరిగి 1,60,000 రూపాయలకు చేరింది. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి తయారయ్యే అన్ని రకాల ఎలక్ట్రిక్ ప్రయాణికులు సరుకు రవాణా వాహనాలను సౌండ్ అలర్ట్ తప్పనిసరిగా చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ వాహనాల రాకపోకల గురించి రోడ్డుపై ఉన్న వారికి తెలియజేసేందుకే ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. భూటాన్లో తొలి రైల్వే లైన్ను భారత్ నిర్మించబోతోంది. బెంగాల్లోని బనార్హట్, అస్సాంలోని కోక్రఝర్ నుంచి భూటాన్కు రైల్వే లైన్ వేయనున్నారు. 2 మార్గాల్లో 89 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేయనున్నారు. రాజస్థాన్లోని గంగాపూర్ ప్రాంతంలోని నకిలీ ఎరువుల కర్మాగారంపై జరిపిన దాడిలో స్వయంగా వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా పాల్గొన్నారు. సుమారు 24,000 బస్తాల నకిలీ డీఏపీ విత్తనాలు, ముడి సరుకులు సీజ్ చేశారు. ప్రజలతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొత్త పథకం ప్రారంభించారు. నాతో ముఖ్యమంత్రి అన్న ఈ పథకం కోసం తిరువనంతపురంలో సెంట్రలైజ్డ్ కనెక్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు. తమ అదుపులో ఉన్న పరిస్థితులు మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోనూ రాష్ట్ర హోదా కోసం పోరాటం జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్, అమెరికా మధ్య పోస్టల్ సేవలు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని పోస్టల్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి 2 దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న థామా చిత్రం తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విజువల్స్ తో పాటు హర్రర్ అంశాలు కూడా థామా సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఆదిత్య సర్పోర్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. తెలుగు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఏషియా కప్లో భారత ఘన విజయాన్ని కీర్తిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా పూరి తీరంలో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. బ్యాట్ బాల్తో స్టేడియం ప్రతిబింబించేలా ఈ కళాఖండాన్ని సృష్టించారు.